ఇవాళ తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో నీటి వనరుల యొక్క ప్రాధాన్యత వచ్చింది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. అంటే ఆ థాట్ ప్రాసెస్, వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్న థాట్ ప్రాసెస్ని మరి ఇప్పుడు స్లోగా ఇగ్నోర్ అవుతున్న విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ అందరికీ తెలిసిందే 60 ఏళ్లలో కేవలం 50 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేశారు మన తెలంగాణ ప్రాంతంలో 60 సంవత్సరాలలో. కానీ 10 ఏళ్లలోనే మనము 1 కోటి ఎకరాల పైచీలకు నీళ్ళు ఇచ్చుకోగలిగినాం తెలంగాణలో అన్న విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. కాలంతో పోటీపడి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అయినటువంటి మనం కాళేశ్వరంని నిర్మించుకోవడం జరిగింది. అత్యంత తొందరగా నిర్మించుకోవడం జరిగింది. ఓవరాల్గా రాష్ట్రం ఏర్పడ్డటువంటి 10 ఏళ్లలో 1,24,00,000 ఎకరాల సాగునీరు వచ్చే విధంగా ప్రాజెక్టులలో ప్రధాన పనులన్నీ కూడా మనం పూర్తి చేసుకోగలిగినాం. ప్రతి ఊర్లో చెరువులను బాగు చేసుకున్నాం. మిషన్ కాకతీయ ద్వారా దాదాపు 15 లక్షల ఎకరాలకు కూడా నిరంతరాయంగా నీరిచ్చుకోవడం జరిగింది. ఓన్లీ చెరువులను బాగు చేసుకోవడం ద్వారా 9.61 టీఎంసీల నీళ్లను కూడా మనం ఒడిసి పట్టుకోగలిగినామని చెప్పి మేధావులంతా కూడా చెప్పడం జరిగింది రిపీటెడ్. అట్లానే భూగర్భ జలాలను కూడా మనం పెంచుకోవడం జరిగింది. మరి వీటన్నిటికీ సాక్ష్యం ఏంది, టాంజిబుల్ ఏంటిది ఆన్సర్ అని అంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 68 లక్షల టన్నుల వరి పంట వండితే మొన్న 2022-23లో అంటే తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు మనం నీటిని మన పొలాలకు మళ్లించుకున్న తర్వాత పండినటువంటి పంట 1,68,00,000 టన్నుల ధాన్యం. ఇండియాలో నంబర్ 1 రాష్ట్రంగా ధాన్యం పండించే రాష్ట్రంలో తెలంగాణ ఎదగడం, ఇది మనం సాధించుకున్నటువంటి టాంజిబుల్ రిజల్ట్. అదేవిధంగా మత్స్య వనరులు కూడా పెరిగినాయి చాలా విపరీతంగా. 7,000 కోట్ల వరకు కూడా మత్స్య సంపద పెరిగినటువంటి విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. మరి ఒక్కొక్క జిల్లా పరంగా చూస్తే, ఎందుకంటే ఇవాళ ఒక రకమైన పొలిటికల్ వాతావరణం ఏర్పడ్డది. 10 ఏళ్లలో అసలు ఏమీ జరగనే లేదు. మనం ఎవరం కూడా ఉద్యమంలో నీటి కోసం తపన పడ్డ వాళ్ళం ఏం పనే చేయలేదు అన్నటువంటిగా ఆరోపణలు వస్తున్న సందర్భంలో ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే తెలంగాణ రాకముందు కేవలం 1,39,000 ఎకరాలలో సాగు జరిగేది. తెలంగాణ వచ్చినాక 2022-23 సంవత్సరానికి 8 లక్షల ఎకరాల్లో సాగు చేసుకునే పరిస్థితికి ఎదిగినాం. నిజామాబాద్ జిల్లా, మా జిల్లా 4,28,000 ఎకరాల సాగు అవుతుండే ఇది వరకు. మొన్న 22-23లో 10,25,000 ఎకరాలు సాగు అవుతున్నది. మెదక్ జిల్లా 2.5 లక్షల ఎకరాలు అంతకుముందు సాగు అయితే మొన్న 2022-23లో 8 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణాన్ని పెంచుకున్నాం. కరీంనగర్లో ఇదివరకు 4,63,000 ఎకరాలు సాగు అయితే మొన్న 2022-23లో 12,61,000 ఎకరాలకు ఆ సాగు విస్తీర్ణాన్ని పెంచుకోగలిగినాం. వరంగల్లో అంతకుముందు తెలంగాణ రాకముందు 4,43,000 ఎకరాల్లో సాగు అయితే ఇప్పుడు తెలంగాణ వచ్చినాక 2022-23లో 9 లక్షల ఎకరాలకు కూడా ఆ సాగును పెంచుకోగలిగినాం. అట్లానే ఖమ్మంలో 2.5 లక్షల ఎకరాలకు అంతకుముందు నీళ్ళు ఇచ్చుకుంటే 4 లక్షల ఎకరాలకు ఇప్పుడు నీళ్ళు ఇచ్చుకోగలుగుతా ఉన్నాం. నల్గొండ జిల్లాలో 7.5 లక్షల ఎకరాలకు తెలంగాణ రాకముందు నీళ్ళు ఇస్తే 2022-23లో 13,42,000 ఎకరాలకు కూడా ఇప్పుడు నీళ్ళు ఇచ్చుకోగలిగాం. అదే మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో 2,23,000 ఎకరాలు తెలంగాణ రాకముందు సాగైతే ఇప్పుడు మొన్న 2022-23లో 9,58,000 ఎకరాలు మహబూబ్ నగర్ జిల్లాలో మనం నీళ్ళు ఇచ్చుకోగలిగాం. రంగారెడ్డి జిల్లాలో 1,00,000 ఎకరాలు అంతకుముందు సాగైతే ఇవాళ 2.5 లక్షల ఎకరాలకు కూడా సాగు విస్తీర్ణాన్ని మనం పెంచుకోగలిగాం. అంటే ఇది ఖచ్చితంగా టాంజిబుల్గా ప్రజలకు మనం చూపించుకోగలిగిన గ్రోత్. తెలంగాణ వస్తే ఏమొచ్చిందంటే తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణం అయిందని, తెలంగాణ కోసం రక్తం స్వేదం పెట్టి కొట్లాడి పనిచేసినటువంటి మనందరం కూడా ఒక తృప్తితోని ఇవాళ ప్రజలకు చెప్పుకోగలిగినటువంటి విషయం ఇదే అని మనం గమనించుకోవాలి. మనకు ప్రకృతి వరం ఇచ్చింది. తెలంగాణలో భారతదేశంలోనే 2వ అతి పొడుగు నదిగా చెప్పే గోదావరి నది మన తెలంగాణ తలాపున వారుతుంది. తెలంగాణ తల్లికి అభిషేకం చేసినట్టుగా నెత్తి మీద గోదావరి వారుతుంది. తెలంగాణ తల్లి పాదాలు గడిగినట్టుగా భారతదేశంలో 3వ అతిపెద్ద నది అయినటువంటి కృష్ణా నది కూడా మరి పారుతూ ఉంటుంది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. మరి వాటిని వినియోగంలోకి తెచ్చుకోవడానికి మనం ఈ 10 ఏళ్ళు కష్టపడ్డాం. మరి ఆనాడు 60 ఏళ్ళు పాలన చేసినటువంటి కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు ప్రాజెక్టులలో పల్లేరు మొలిపించేది తప్పితే ఏనాడు కూడా ప్రాజెక్టుల కోసం కొట్లాడలేదు. ఇది వాస్తవం, ఎవరు కాదనలేని వాస్తవం. కాంగ్రెస్ నాయకులు ఎప్పుడైనా పదవుల కోసం పైరవీలు చేసుకున్నారు తప్పితే ప్రాజెక్టుల కోసం కొట్లాడినటువంటి చరిత్రను మనం చూడలేదు. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు, ఎవరమన్నా ఎప్పుడన్నా గట్టిగా తెలంగాణ నినాదం ఎత్తితే జై తెలంగాణ అంటే
కేసీఆర్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి పార్టీ పెడితే, ఇంకెవరన్నా తెలంగాణ నినాదం ఎత్తితే వెంటనే ఏదో ఒక ఫేక్ ప్రాజెక్ట్ పోవాలి, దాన్ని ఇనాగ్రేషన్ చేయాలి, లేకపోతే బోగస్ బాబ్లీ యాత్రలు చేయాలి. అందులో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా పాటు ఉండే బాబ్లీ యాత్రలో. అంటే ఇవన్నీ ఏంటంటే ఉట్టిగా మేము తెలంగాణ కోసం పనిచేస్తున్నామని మీద చెప్పడానికి. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆయన నిర్విఘాతంగా ఎంతమంది మేధావులు ఎంతమంది అడ్డం పడ్డా కూడా జలాల్ని తరలించుకుపోవడానికి పోతిరెడ్డి పాడుని పెద్ద చేసుకోవడం, పోలవరం ప్రాజెక్టు చేయడం, అదే ఒరవడిని మళ్ళా జగన్ గారు కొనసాగించారు, చంద్రబాబు నాయుడు గారు కూడా కొనసాగించారు. ఇప్పుడు లేటెస్ట్గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచెర్ల ప్రాజెక్టులు కూడా దానికే సాక్ష్యాలుగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. ఇదివరకు టీడీపీ కాంగ్రెసే మనకు అన్యాయం చేసిరు అనుకుంటే ఇప్పుడు దానికి బీజేపీ కూడా తోడైంది. సంవత్సరంన్నర అవుతుంది దాదాపుగా తెలంగాణలో ఎన్నికలు అయిపోయి, కానీ ఇప్పటి వరకు కూడా నాగార్జున సాగర్ని ప్రాజెక్టుని కేంద్ర బలగాల నుంచి విడిపించి తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తలేరు. ఇప్పటి వరకు కూడా మన తెలంగాణ ఇంజనీర్లు అటుపక్క పోయి కనీసం ఎన్ని నీళ్ళు పోతున్నాయి కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వీటి మీద మనందరం కూడా ఆలోచన చేయాలి, వీటి మీద మనందరం కూడా మాట్లాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లానే నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న భావదారిద్ర్యం ఎట్లాంటిదంటే